సార్ ఇప్పుడు ఒక రిజిస్టర్ విల్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఆయన డెత్ బెడ్లో ఆయన మనసు మార్చుకొని మళ్ళీ ఇంకొక విల్ ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, అది రిజిస్టర్ అవ్వకపోయినా అది చట్టరీత్యా చెల్లుతుందా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్డ్ విల్ అండ్ అన్రిజిస్టర్డ్ విల్ కనుక మనం చూసుకుంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే రిజిస్టర్డ్ విల్స్కి ఉన్నంత ప్రొటెక్షన్ అన్రిజిస్టర్డ్ విల్లో ఉండకపోవచ్చు. బికాస్ రిజిస్టర్డ్ విల్ మీద కంటెస్ట్ చేస్తానికి ఉండదు. బికాస్ అది ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక సబ్ రిజిస్టర్ కళ్ళ ముందు విట్నెసెస్ తోటి స్కాన్ అయ్యి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆ విల్ రిజిస్టర్ అవుతుంది. వేరిన్ అంటే దానికి అది ప్రూవ్ అన్నమాట. అంటే ఆ పర్టికులర్ పర్సనే అది రాశారు విల్. అంటే చనిపోక ముందు ఆయన బతుకున్నప్పుడు ఆయన వచ్చి పెట్టి అక్కడ అది రిజిస్టర్ చేస్తారు. కాబట్టి అందులో క్వశ్చనే లేదు, ఇంకా అది ప్రాపర్గా ఎట్లా రాస్తారో అట్లా వెళ్ళిపోతుంది. వేరిన్ అన్రిజిస్టర్డ్ విల్కి కాన్ఫ్లిక్ట్ ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దో సుప్రీంకోర్ట్ ఈజ్ ఆల్వేస్ అప్హెల్డింగ్ ద అన్రిజిస్టర్డ్ విల్ ఆల్సో ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పి. బట్ అన్రిజిస్టర్డ్ విల్కి నేను కేసు వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. Because I don't know whether the will is actually written by him or not, whether the signature is of that person or not, whether the witnesses were present or the witnesses are manipulated after the person getting deceased. మీకు అర్థమైంది కదా? అంటే పర్సన్ చనిపోయిన తర్వాత ఈ విల్ రాశారా ముందే రాశారా అన్నది అన్రిజిస్టర్డ్ విల్కి ఒక కైండ్ ఆఫ్ డౌట్ ఉంటుంది. కాబట్టి దాని మీద నేను కంటెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నా సజెషన్ ఏంటి అంటే దో ద అన్రిజిస్టర్డ్ విల్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ ఈక్వివలెంట్ వాల్యూ యాజ్ రిజిస్టర్డ్ విల్, వీలైనంత వరకు విల్ని రిజిస్ట్రేషన్ చేయమని నేను సజెస్ట్ చేస్తాను. బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ విట్నెసెస్ ఒకవేళ చనిపోయినా లేకపోతే విట్నెసెస్ ఆ టైంలో మళ్ళీ రాకపోయినా టెస్టేటర్కి ప్రాబ్లం అవుతుంది. టెస్టేటర్ అంటే ద పర్సన్ హూ రోడ్ ద విల్. ఓకే, అది ఆయన రాసింది అవ్వకపోవచ్చు.